తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతికి 100 ఏళ్ల ముందు ఆలోచనతో వరద నియంత్రణకు బృహత్తర ప్రణాళిక రచించామని, దాని ఆధారంగా వరద నియంత్రణ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి వివరించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రెస్క్యూ ఆఫీసర్ డెన్నిస్ మెక్లాగ్లిన్లతో కలిసి 9 మంది ప్రతినిధులు సోమవారం రాజధాని అమరావతిలో పర్యటించారు. ముందుగా రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం E3N16 జంక్షన్ వద్ద గ్రావిటీ కెనాల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అమరావతిలో 35 ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లతో గొప్ప రవాణా వ్యవస్థ టూరిజానికి ఊతమిస్తుందన్నారు. కొండవీటి వాగు 24.4 కిలోమీటర్లు, పాలవాగు 17.24 కిలోమీటర్ల మేర పరివాహక ప్రాంతాన్ని సుందరమైన అవెన్యూ ప్లాంటేషన్తో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పెనుమాక రిజర్వాయర్ 0.1 టీఎంసీ, శాఖమూరు 50 ఎకరాలలో 0.03 టీఎంసీ, నీరుకొండ రిజర్వాయర్ 0.4 టీఎంసీల సామర్థ్యంతో వరద నియంత్రణకు అభివృద్ధి చేస్తున్నామని, ఈ సమాహారంతో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా అమరావతి నగరం రూపుదిద్దుకోనుందని సీఎండీ వారికి వివరించారు. మధ్యాహ్నం ఈఎస్ఎంయు ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనకు ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్ నేతృత్వం వహించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి ఇండియా యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ పాల్ ప్రోసీ, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ నిపుణులు అభిషేక్ సింగ్, సిఆర్ఓ ప్రత్యేక సహాయకులు పాట్రిక్ ఫెట్యూ, సౌత్ ఏషియా ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ మేనేజర్ క్రిస్టియన్ పీటర్, అర్బన్ స్పెషలిస్ట్ లీడ్ బాలకృష్ణ మేనన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ జెరాల్డ్ ఒలివియర్, ది వరల్డ్ బ్యాంక్ సీనియర్ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్ జోసెఫ్ ఎస్ఏ అక్పో కోడ్జే, ది వరల్డ్ బ్యాంక్ సీనియర్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ బి వెంకట్రావు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా తుళ్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో రాష్ట్ర వ్యాప్తంగా డప్పు వాయిద్య కళాకారుల పోటీలు నిర్వహించబడతాయని, వారికి బహుమతులు కూడా ఉంటాయని జిల్లా ఎస్సీ మోర్చా సభ్యులు కంతేటి బ్రహ్మయ్య సిటీ న్యూస్కు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్లూరు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నీరుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎం సుందరం, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవములను గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వాటికి జరుపుతున్నాము. వీటిలో భాగంగా రాజమండ్రిలో గత నెల 12వ తేదీన కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా విశాఖపట్నం కేంద్రంగా 3K మారథాన్ రన్ నిర్వహించడం జరిగినది. అదేవిధంగా తిరుపతి కేంద్రంగా వాలీబాలు, కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగినది. సాంప్రదాయ కళలకు నిలయమైనటువంటి కడపలో చెక్కభజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ యొక్క ముగింపు కార్యక్రమం ఈ నెల 17వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కళాకారులందరూ కూడా వస్తున్నారు. వీరికి బృందాల పరంగా కూడా బహుమతులు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా బహుమతులు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పు కళాకారులందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క రాష్ట్ర పార్టీ తరపు నుంచి ఎవరైతే డప్పు కళాకారులు ఉన్నారో వారందరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా డప్పు కళాకారుల బృందాలు ఎక్కడికైనా కానీ ప్రయాణం వెళ్ళేటప్పుడు వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ నుంచి వారికి సబ్సిడీ మీద వారికి రుణాలు ఇచ్చి ఒక వెహికల్ ఏర్పాటు చేసే విధంగా కూడా మేము కృషి